హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్. మీకు ఇప్పుడు చూపిస్తుంది ఈస్ట్ ఫేసు 100 గజాల ఓపెన్ ప్లాటు, మంచి డైమెన్షన్స్తో ఉంటుంది. 25-36 మనకి ఈస్ట్ ఫేస్ రోడ్ ఫేసింగ్ 25 ఉంటుంది. లెంత్ పొడుగు వచ్చేసి 36 ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ బ్యాక్ సైడ్ వరకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మనకు ఉప్పల్ ఈ లొకేషన్ నుంచి ఉప్పల్కి వచ్చేసి 6 కిలోమీటర్స్ వస్తుంది. మెట్రోకి వచ్చేసి 8 కిలోమీటర్స్ వస్తుంది. ఇక సరౌండింగ్స్ అంతా ఈ జీపీ లేఅవుట్ క్లియర్ టైటిల్. మనకు ఓనర్ వచ్చేసి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాడు. స్మాల్ నెగిషియబుల్ అయితే ఉంటుంది. చుట్టుపక్కల అక్కడ మొత్తం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి. అక్కడ చుట్టుపక్కల కొంచెం జూమ్ చేసి చూపిస్తే చూడండి. అక్కడ హెచ్ఎండి లేఅవుట్ ఆల్మోస్ట్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇందులోనే స్టార్ట్ అయిపోతుంది. ఇది కాచవన్ సింగారం పోచారం మున్సిపాలిటీ. మనకు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు కాకపోతే ఒక 2-3 ఇయర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే రేట్ అయితే ఆటోమేటిక్ పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక 1 ఇయర్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకు 25,000 స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. మనకు ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది. మళ్ళీ ఈ రోడ్కు 60 ఫీట్ రోడ్ అనేది కూడా వాకబుల్గా ఉంది. 60 ఫీట్ రోడ్ వరంగల్ నేషనల్ హైవే ఈ ప్లాట్ నుంచి వచ్చేసి మనకు జస్ట్ 3 కిలోమీటర్స్ వస్తుంది. నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చౌదరిగూడ మనకి 1 కిలోమీటర్స్ వస్తుంది ఈ ప్లాట్ లొకేషన్ నుంచి. క్లియర్ టైటిల్, మనకు జీపీ లేఅవుట్. ఈ చుట్టుపక్కల కుంటలు, కాలువలు, చెరువులు అలాంటిది ఏం లేదు. మనకి ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇప్పుడు వెళ్తున్నది ఒక వెహికల్ ఉంది, అది 60 ఫీట్ రోడ్. ఆ 60 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్ మనకు జస్ట్ 4th or 5th బిట్ మనకి ప్లాట్ వచ్చేసి. ఆ లెఫ్ట్ తీసుకుంటేనేమో మనం వరంగల్ వెళ్ళిపోతాం. రైట్ తీసుకుంటే మాత్రం బ్రిజాదుగూడ, పర్వతపురం, ఉప్పల్కి వెళ్ళిపోతాం. ఇది మనకు ప్లాటు. క్లియర్ టైటిల్ అండి. మనం ఒక 1 ఇయర్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే రేటు మాత్రం ఈ రేటు ఉండదు. రేటు అనేది చాలా అంటే పెరిగిపోతాయి. అందుకనే ప్లాట్ అయితే తీసుకొని పెట్టుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ ఈ లేఅవుట్లో అంతా 30 ఫీట్ రోడే ఉంటుంది. మనకి క్లియర్ ప్రాపర్టీ. మీకు డైరెక్ట్ ఓనర్ ఏమున్నా ఓనర్ సెట్టింగ్ వేపిస్తాను. ఓనర్తోనే మీరు మాట్లాడుకోవచ్చు. రేటు విషయంలో ఏమైనా ఉంటే మనకు రేటు విషయంలో కూడా కొంచెం తగ్గుతుంది. రేపు కన్స్ట్రక్షన్కి వెళ్ళాలంటే లోన్ కూడా వస్తుంది. మనకు 20 lakhsలో మినిమం 22 lakhsలో 100 గజాలు కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసి పెట్టుకొని రేపు నాడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మంచి డైమెన్షన్స్ ఉంది. 25-36 అంటే మనకు మంచి డైమెన్షను. రోడ్ ఫేసింగ్ 25, మనకి ఇట్లా లెంత్ పొడుగు వచ్చేసి 36. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ ప్లాట్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి, నేను చూపిస్తాను. మీకు ఎక్కడ కావాలి ఫ్లాట్స్, మీకు ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. 2 BHK ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కడ కావాలి అనేది మీరు అయితే లొకేషన్ పెడితే ఆ వీడియోలో అయితే లొకేషన్ నేను వీడియో అయితే తీసి మ్యాక్సిమం ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఇక్కడ 4th or 5th బిట్. దీని పక్కన కూడా మనకు ఆల్మోస్ట్ అయితే ఇంకో హెచ్ఎండి అవుతుంది. అందులో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇంకా చాలా రేటు పెరిగిపోతుంది ఈ లేఅవుట్కి అయితే. ఈ లేఅవుట్లో చాలా తక్కువ ఉంటే, ఇంతకుముందుకు ఒక 2 years బ్యాక్ తక్కువ ఉండే. ఆటోమేటిక్ ఒక 2 years నుంచి అయితే రేటు పెరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది కాబట్టి ఇంకా రేటు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.